హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అనుష. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నేను వరలక్ష్మి వ్రతము చేసుకుంటున్నాను. నాకు ఫస్ట్ 3 వీక్స్లో కుదరలేదు, ఇండియాలో ఉన్నాను. ఇంకా సో అందుకనేసి నేను ఇక్కడ 4th వీక్ సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఇంకా దానికోసం మార్నింగ్ నేను బ్యాక్ డ్రాప్ పెట్టేసేసుకొని, అది కూడా నాది ఓల్డ్ వన్, ఇయర్ కొత్తది తెచ్చుకుందాం అనుకున్నాను, బట్ కుదరలేదు. ఇంకా తర్వాత ఇక్కడ నేను శారీ అంతా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అమ్మవారికి కట్టడానికి. ఇంకా అది నాకు కొంచెం ఫస్ట్లో కుదరలేదు, దీనికి కొంచెం టైమే పట్టింది. ఆ శారీ చక్కగా ప్రిపేర్ చేసుకోవాలి కదా, అవన్నీ చక్కగా నీట్గా వచ్చేటట్టు. మనము శారీ ఇవి స్టార్టింగ్ ఇలా పెట్టేసుకున్నాము అంటే మనం కట్టేటప్పుడు చాలా నీట్గా ఉంటుంది. నేను ఎవ్రీ టైము నైటు ప్రిపేర్ చేసే పెట్టేసుకుంటాను, ఎందుకంటే మార్నింగ్ ఈజీగా ఉంటుందని. ఈసారి నాకు కుదరలేదు నైట్ చేసుకోవడము. ఇంకా అందుకని మార్నింగ్ చేసుకునేసరికి కొంచెం టైం పట్టేసింది. ఈవినింగ్ పూజకేమో కొంచెం హడావిడి అయిపోయింది. బట్ శారీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది, కలర్ కాంబినేషన్ అది. కానీ ఇంకా ఇది నేను పైతాని శారీ తీసుకున్నాను. ఇది సెమీ పైతాని, ప్యూర్ ఏం కాదు. ఇంకా కలర్ కాంబినేషన్ నాకు లేదు అనేసి తీసుకున్నాను. నాకు తెలిసి మోస్ట్లీ ఇంకా నెక్స్ట్ ఇయర్ కట్టుకుంటాను. నేను ఎవ్రీ ఇయర్ అమ్మవారికి పెట్టిన శారీ వచ్చేసేసి నెక్స్ట్ ఇయర్ పెట్టుకుంటున్నాను. ఇంకా శారీ అంతా చక్కగా ర్యాప్ చేసేసుకొని ప్రిపేర్ చేసేసుకొని, ఇంక ఇక్కడ నేను ఒక టేబుల్ అవన్నీ ముందుగానే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా దాని మీద ఇక్కడ ముగ్గు వేసుకుంటున్నాను. నార్మల్గా అలా పెట్టలేము కదా, కొంచెం ముగ్గు వేసి అందులో పసుపు కుంకుమ వేసేసి పెట్టుకుంటే మనకి నీట్గా బాగుంటుంది. ఇంక ఇక్కడ టేబుల్ పైన కొంచెం ముగ్గు, పసుపు కుంకుమ వేసేసి నేను ఇంకా పట్టు శారీ వేసేసుకుంటున్నాను. నార్మల్గా క్లాత్ అలా వేస్తాం కదా, ఇంకా నేను అలాగా క్లాత్ ఏమీ వేయకుండా, నాది మ్యారేజ్ అప్పటిది, నా మ్యారేజ్ శారీ ఇది. ఇంకా పట్టు శారీ వేసేసుకుంటాను. నేను ఇంకా ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఇదే సేమ్ శారీయే యూస్ చేసేస్తాను పైన దేవుడిది ఆ మండపం పైన వేయడానికి. ఇంకా తర్వాత కొన్ని అక్షంతులు పసుపు కుంకుమ వేసి నేను నార్మల్గా ఇలాగ పెట్టేసుకుంటున్నాను. ఇవేమిది నేను జస్ట్ ఇవి మన కోసమే కలశంకి నార్మల్గా వాటర్ అన్నీ వేసి పెట్టుకుంటాము. ఇది నార్మల్గా అమ్మవారిని డెకరేట్ చేయడానికి కదా అనేసి ఇంకా దాంట్లో అయితే కొంచెము బియ్యము అలా వేస్తాను. కింద ఇంకా అలాగా ఒక స్టీల్ పప్పు డబ్బా అలా బాక్స్ పెట్టేసుకొని, దాని తర్వాత ఇలాగా బిందె స్మాల్ కలశం చెమ్ము లాంటిది కదా, అది పెట్టేసుకొని అందులో వెయిట్ ఆగాలి కదా, అందుకోసం నేను ఫ్రూట్స్ వేసేసాను. ఫ్రూట్స్ అయితే వెయిట్ ఎక్కువ ఉంటాయి కదా అని అనేసి ఇంకా రైస్ కూడా వేయకుండా ఇలా ఫ్రూట్స్ వేసేసి, ఇంకా దానికి 2 సైడ్ టేపు ఉంటుంది కదా, ఆ 2 సైడ్ది టేపు స్టిక్ చేసేసుకుంటున్నాను. మనం పెట్టినప్పుడు అమ్మవారిది మళ్ళీ మూవ్ అవ్వకూడదు కదా, ఇలాగ స్టిక్కర్ పెట్టేసుకొని స్టిక్ చేసామంటే మనకి మూవ్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత నా దగ్గర ఇక్కడ రాగివి 2 చెమ్ములు ఉన్నాయి, అవే కలశంకి పెడతాం కదా అవి. ఇంకా నేను అవి పెట్టేసి ఇంకా పైన ఇవి 2 పట్టి వీటికి చెమ్ములకి నేను అమ్మవారి ఫేస్ పెట్టేస్తాను, డెకరేట్ చేసేస్తాను. ఇంకా హ్యాండ్స్ లాగా ఈ చెమ్ములు ఉన్నాయి కదా, రాగి చెమ్ములు కలశంవి, దానికి ఒక స్టిక్ కట్టేసి అవన్నీ పెట్టేసేసుకొని, ఇంకా తర్వాత ఫస్ట్ ఇలాగా శారీ దాంట్లోకి పెట్టుకొని ఫస్ట్ ఇది మనము ఒక థ్రెడ్తో కానీ టై చేసేసామంటే మనకి ఇంకా పైన చెమ్ములు పెట్టినప్పుడు కొంచెం మూవ్ అవ్వకుండా ఉంటుంది. శారీ మనకి ఇంకా మూవ్ అవ్వదనమాట. ఇంకా లోపలికి కొంచెం ఫోల్డ్ చేసి థ్రెడ్ తోటి చక్కగా గట్టిగా లాగి కానీ కట్టేసామంటే మనకి ఆ ఫ్రిల్స్ ఉన్నాయి కదా, అవి నీట్గా కొంచెం మళ్ళీ మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. నేను అవి అంతా అడ్జస్ట్ చేసుకునే పెట్టేశాను. ఇంకా తర్వాత పైన వచ్చేసేసి ఇంక ఈ చెమ్ములు పెట్టి వాటికి ఒక స్టిక్ పెట్టేసేస్తాను. మనము శారీ ఇలాగా బయట వేసుకుంటాం కదా అలాగ రావడానికి. బట్ ఇది కొంచెం టైం టేకింగే, బట్ ఓవరాల్గా మొత్తం అయిపోయిన తర్వాత సాటిస్ఫాక్షన్ అనేది చాలా బాగుంటుంది. చాలా బాగా వచ్చింది అమ్మవారు కూడా కలగా. ఇంకా ఆల్మోస్ట్ నాది ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తున్నాను నేను. ఈసారి ఫేస్ ఇంకొంచెం పెద్దదైనా తెచ్చుకోవాలి నెక్స్ట్ టైంకి. ఇంక ఈసారికి ఆ స్మాల్ దాంతో ఇంకా పెట్టేసేసాను. ఆ స్టిక్ ఉంది కదా, ఆ స్టిక్ తోటి కట్టేసేసి శారీ వేయడానికి మనకి పైట వేస్తాం కదా అలాగా షోల్డర్స్ లాగా అనమాట, అవి పెడితే చాలా బాగుంటుంది. ఇంకా నేను అందుకోసం అనేసి ఇంకా స్టిక్ కట్టేస్తాను. ఇంక ఇలా అమ్మవారివి అంతా పెట్టేటప్పుడు నాకు క్లిప్ మిస్ అయింది, నేను షూట్ చేయలేకపోయాను. ఇంకా ఇలాగా ఫేస్ పెట్టేసి నా దగ్గర ఉండే నగలన్నీ జ్యువెలరీ పెట్టాను.
కొన్ని వచ్చేసేసి 1 గ్రామ్ జ్యువెలరీ, మిగతావి అంతా నార్మల్ గోల్డ్ జ్యువెలరీ పెట్టాను. ఇంకా కలశంకి అయితే ఇంకా నార్మల్‌గా గోల్డ్‌ది పెద్దది పెడదామని చెప్పేసి అమ్మవారికి వచ్చేసేసరికి ఇంకా నేను నెక్కుకి ఒకటి గోల్డ్‌ది పెట్టి మిగతావి కొంచెం హిప్ బెల్ట్ కానీ అవి అన్నీ కొంచెము రోల్డ్ గోల్డ్‌వి పెట్టేసేసాను. ఇక్కడ నార్మల్‌గా ప్లాస్టిక్ మాల వేసి జస్ట్ చెక్ చేసుకుంటున్నా ఎలా ఉంది అనేసి. ఇంకా సైడ్స్‌కి ఆ స్టిక్ కనిపించకుండా అక్కడ నేను బ్యాంగిల్స్ పెట్టేసేసాను. ఇంకా బ్యాంగిల్స్‌కి ఇంకా కొంచెం పెట్టాలి. బట్ నాకు ఈవినింగ్ పెడదాంలే అనుకున్నాను. ఈవినింగ్ కూడా మర్చిపోయాను, కుదరలేదు. అమ్మవారు ఎలా ఉన్నారు, నచ్చారా మీకు? ఇంకా నేను అమ్మవారిని జస్ట్ ఇలాగా రెడీ చేసేసి ఇంకా ఈవినింగ్ ఫ్లవర్స్ అన్నీ మళ్ళీ పెట్టొచ్చులే అని ఇంకా ప్రసాదాలు చేయాలి కదా, అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంక ఇక్కడ నేను ప్రసాదాలు ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇంకా పూర్ణాలు, ఇంకా పొంగలి, స్వీట్ పొంగలి, వడలు అండ్ పులిహోర, దద్దోజనము ఇవన్నీ నైవేద్యాలు చేయడానికి ఇంకా నేను ఫస్ట్ పూర్ణాలకి ఇది పాకము మనం ప్రిపేర్ చేసేసుకున్నామంటే గారెలు అవి మళ్ళీ చేసేసుకోవచ్చు కదా, నీట్‌గా ఉంటుంది అని అనేసి. అంటే లేట్‌గా ఆఫ్టర్నూన్ చేసేసుకుంటే ఈవినింగ్ అయినా బాగానే ఉంటాయి. మార్నింగ్ చేసామంటే మరీ డ్రై అయిపోయినట్టు ఉంటాయి కదా. ఇంకా నేను అందుకోసము ఇంక ఈ పప్పు నైటే నానపెట్టేసేసుకున్నాను. నానపెట్టేసి ఇంకా మార్నింగ్ ఉడకపెట్టేసేసుకొని ఇంకా అలాగా చక్కగా అది ఉడుకుతూ ఉంది. పాకం రావాలి కదా గట్టిగా. ఇంకా అది వచ్చేలోపు ఇక్కడ నేను తోరాలు రెడీ చేసేసుకుంటున్నాను. మనం తోరాలకి 9 లేయర్స్ తీసుకొని 9 ముడులు వేయాలి కదా. అవి ఫ్లవర్స్ అయినా వేయొచ్చు, లేకపోతే నార్మల్‌గా అయినా వేయొచ్చు. నేను ఒక 2కి 3కి నార్మల్‌వి వేసేసి మిగతా వచ్చేసేసరికి నార్మల్ ముడులు వేసేసాను, ఫ్లవర్స్ తోటి కాకుండా అన్నీ. మనమైతే ఆల్మోస్ట్ అందరు లేడీస్‌కి చాలా ఇష్టం కదా వరలక్ష్మి వ్రతము. ఇయర్ మొత్తం వెయిట్ చేస్తారు. నేను కూడా అంతే ఇయర్ మొత్తం వెయిట్ చేశాను. బట్ ఫస్ట్ 3 వీక్స్ ఇండియాలో ఉన్నాను కదా, అంతగా చేయలేదు. ఇక్కడికొచ్చాక ఇంట్లో చేసుకుందాంలే అని అనేసి ఇంకిక్కడ ఆల్టర్‌నేట్‌గా నేను అవి తోరాలు చేసుకుంటూ ఇక్కడ ఇది చేసుకుంటున్నాను. ఇంక అప్పుడే చూసుకుంటే ఆ ఘీ కూడా కొంచెం అయిపోయింది. ఇంకా అందుకోసం అనేసి ఆ ఘీ కూడా కావాలి కదా ప్రసాదాలకి అన్నిటికి అనేసి నేను ఇంకా ఘీ కూడా ఆల్టర్‌నేటివ్‌గా ఘీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఘీ ప్రిపేర్ చేసుకుంటూనే అటు తోరాలు, ఇటు ఇవి ఒకటేసారి చేసేసుకుంటున్నాను. ఇంకా వెళ్ళి ఫ్లవర్స్ తీసుకొని రావాలి మార్కెట్‌కి అంటే రాల్స్‌కెళ్ళేసి. ఇంకా నేను, మా నాన్న, మా మామయ్య వాళ్ళిద్దరికి బోర్ కొడుతుందనేసి వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళిపోయాను. రండి మీరు కూడా నాతో పాటు అనేసి. ఇంక ఇది ఆల్మోస్ట్ ఇక్కడ ప్రిపేర్ అయిపోతుంది కదా. ఇంకొంచెం గట్టిగా కానీ అయ్యిందంటే మనము ఇవి బాల్స్ లాగా సైజుకి వచ్చేస్తే సరిపోతుంది. నేను తీసి బాక్స్‌లో పెట్టేసుకొని ఈవినింగ్ చేసేసుకుంటాను. ఇంక ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అంటే ఘీ కావాలి మనకి. ఇంక ఇక్కడ రాల్ఫ్స్‌కి వచ్చాను వీళ్ళిద్దరిని తీసుకొని ఫ్లవర్స్ కోసము. బట్ లోపల నేను ఇంకా షూట్ చేయలేదు. ఇంకా నేను మర్చిపోయాను అసలు షూట్ చేయాలి అనే విషయం కూడా. ఇంకా అక్కడి నుంచి చాలా బొకేస్ తీసుకొచ్చాను. నార్మల్‌గా చెట్లు కూడా ఉంటాయి చిన్న చిన్నవి. అవి లేవు. అవి ఉంటే అమ్మవారికి అటు సైడ్ ఇటు సైడ్ పెడదాం అనుకున్నాం కానీ బట్ అవి దొరకలేదు. ఇంక అందుకనేసి ఇట్లా అన్ని బొకేలు తెచ్చేసి అమ్మవారికి ఒక పెద్ద మాల, కలశంకి ఒక మాల కుట్టేసేసాను నేను. నాకు ఆల్మోస్ట్ టైం మొత్తం ఈ ఫ్లవర్స్ కుట్టడంలోనే వేస్ట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ కూడా పెద్దగా ఆప్షన్స్ ఏమి కనిపించలేదు. ఇంకా ఇవి కొంచెం చామంతిలోనే ఒక 3, 4 డిఫరెంట్ కలర్స్ తీసుకొని వచ్చేసి ఇంకా నేను అవే కట్ చేసేసుకున్నాను పూజకి కూడా. ఇంకా నేను ఇలాగ వరలక్ష్మి వ్రతం కోసము ఇంకా పూజలు అంటివి ఉంటాయి కదా ఫంక్షన్స్, ఇంకా వాటి కోసం వచ్చేసేసి నేను ఇది ఇలాగ ట్రేస్ ఆర్డర్ పెట్టుకున్నాను ఇండియాలో ఉన్నప్పుడు. ఇంకా ఎక్కువ అంటే 3 ట్రేస్ ఆర్డర్ పెట్టుకున్నాను. అవి సెట్ ఆఫ్ 4 ఉన్నాయి. బట్ నేను 3 పెట్టేసుకున్నాను. అవి కూడా చాలా బాగున్నాయి. పూజల కోసము బాగా యూస్ అవుతుంది కదా మనకి, ఫ్రూట్స్ పెట్టుకోవడానికి, ఇంకా ఫ్లవర్స్ పెట్టుకోవడానికి, ఇంకా అక్షంతలు కానీ ఇంకా ఏవైనా ప్రసాదాలు పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి కదా అని అనేసి ఇంకా నేను అవి ఆర్డర్ పెట్టుకున్నాను ట్రేసు. ఇంకా నేను సిల్వర్వి పెద్దవి కుందెలు కూడా తీసుకున్నాను. మీకు ఇంట్రెస్ట్ కనుక ఉంటే చెప్పండి, నేను చూపిస్తాను. అవి కుందెన్లు కూడా ఆల్మోస్ట్ నాకు అవి 1 kg దాకా పైనే పడ్డాయి. కుందెన్లు చాలా బాగున్నాయి దేవుడివి. ఇంకా అవన్నీ ఇంకా ఈ ఫ్లవర్స్ అన్నీ నేను కట్ చేసేసుకొని ఫస్ట్ 2 మాలలుగా కట్టేసి వాటిని జాయిన్ చేసేసుకున్నాను ఇలాగా.
ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా ఇవన్నీ చేసేసిన తర్వాత ఇంకా గారెలు కూడా చెయ్యాలి గదా! ఇంకా గారెలు, పూర్ణాలు అన్నీ చేయాలి. ఇంకా జస్ట్ కలశం కూడా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని, ఇంకా తర్వాత నేను ఒకటేసారేసి ఇంకా వెళ్ళి ఫుడ్ దగ్గరికి వెళ్ళిపోయాను. పొంగల్ కూడా పెట్టాలి. ఇంకా ఇది పీట కలశం పెట్టుకోవడానికి ఇలాగా పీట కావాలి కదా! అది నా దగ్గర లేదు. సడెన్‌గా చూసుకున్నాను. ఇంకా ఫ్రెండ్ దగ్గరికెళ్ళేసి ఆ పీట తెచ్చేసేసుకొని, ఇంకా నేను ఇక్కడ కలశం ఆల్రెడీ ప్రిపేర్ చేసేసుకొని ఉన్నాను కాబట్టి, ఇంకా దీంట్లో అంటే అన్నీ రెడీగా పెట్టుకొని ఉన్నాను కాబట్టి, ఇంకా జస్ట్‌గా ఇలా ముగ్గేసుకొని అందులో పసుపు, కొంచెం కుంకుమ, అక్షంతలు వేసేసుకొని ఇక్కడ కలశం చెంబు ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొంతమంది రైస్ పెట్టుకుంటారు కలశం చెంబులో, కొంతమంది వాటర్ పెట్టుకుంటారు. నేను వాటర్‌లోకి పసుపు, కుంకుమ, అక్షంతలు, ఒక కాయిను అండ్ ఫ్లవర్ వేసి పెట్టుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసేసి పొంగల్ పెట్టాలి కదా! స్వీట్ పొంగల్. మనకి ఏదైనా ఫెస్టివల్స్ అంటే ఫస్ట్ మ్యాండేటరీగా చేసే స్వీట్ ఏదైనా ఉందంటే మేమైతే పొంగల్ పెట్టేసుకుంటాం దేవుడికి, బెల్లపు పొంగలి. ఇంకా అది పెట్టేసేసుకుంటున్నాను అది పెట్టేసేసుకొని తర్వాత గారెలకి మినపప్పు నానేసేసుకున్నాను. ఇక్కడ అది కూడా గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఇంకా నా దగ్గర గ్రైండర్ లేదు. నేను జస్ట్ మిక్సీలోనే వేసేసుకుంటాను. వడలకి కానీ చాలా వస్తాయి గారెలకి. కొంచెం గట్టిగా వేస్తాను నేను, బ్యాటర్ లూజ్‌గా కాకుండా. ఇక్కడ నాకు పొంగల్ కూడా ఇలాగ పొంగొచ్చేదాకా మేము అలాగే ఉంచుతాము. నేనేం కుక్కర్‌లో కూడా పెట్టను. నాకు పొంగల్ అలా చేసుకుంటేనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఫస్ట్ దేవుడికి ఒక 5 వేసేసాను గారెలు. 5 వేసి ఇంకా ఆ తర్వాత నేనైతే ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా అవన్నీ మిక్స్ చేసేసుకొని జీరా అవన్నీ ఇంకా అందరికీ చేసేసాను. ఇక్కడ ఫస్ట్ వడలయిపోతే ఆ తర్వాత పూర్ణాలు చేయొచ్చులే అనేసి నేను ఇంకా ఫస్ట్ ఇక్కడ వడలు ప్రిపేర్ చేసుకుంటున్నా. ఫస్ట్ వేసినవి దేవుడికి, ఇంకా తర్వాత ఆనియన్స్ మిక్స్ చేశాను కదా! ఇక్కడ స్వీట్ పొంగల్‌కి కూడా అది వచ్చేసింది కదా! అందులో చక్కగా కుక్ అయిపోయింది. ఇంకా అందులోకి కూడా కొంచెం జాగరి బెల్లం వేసేసుకొని అది కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను. నాకు కొంచెం గ్యాస్ పెద్దది కాబట్టి నేను ఒకటేసారి 2, 3 ఐటెమ్స్ ఒకటేసారి చేసేసుకుంటాను నేను. దానికి నట్స్ కూడా కొంచెం అంటే గీలో ఫ్రై చేసేసుకుంటే అది కూడా అయిపోతుంది. మనకి ఫాస్ట్‌గా అయిపోతుంది కదా! ఇలా చేసేసుకున్నామంటే. నేను బెల్లం కూడా ముందు రోజే చక్కగా పౌడర్ చేసి పెట్టేసేసుకుంటాను. నేను అందులో ఎక్కువ మందినేం పిలవలేదు. జస్ట్ ఒక 7 మెంబర్స్‌ని పిలిచాను తాంబూలంకి. అందుకోసం అనేసి ఈ ట్రే నిండా చేశాను గారెలు. ఎక్కువ మందిని పిలిచుంటే ఇంకొక ట్రే చేయాలి. నేను ఇండియా నుంచి వచ్చాం కదా! అంతా సర్దుకోలేదు. కొంచెం బాగా టైర్డ్ అయ్యి ఉన్నాము అనేసి నేను ఎక్కువ మందిని ఇన్వైట్ చేయలేదు. వడలన్నీ చేసేసిన తర్వాత ఇక్కడ పూర్ణానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది ఆల్మోస్ట్ ఆఫ్టర్‌నూన్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి బాల్స్ అన్నీ చేసేసుకొని ఈవినింగ్ పూర్ణాలు వేసేసుకుంటున్నాను. నాకైతే చాలా ఇష్టం పూర్ణాలు. ఇలా పాకం పెట్టినవి కాకుండా మనకి రోట్లో రుబ్బుతారు కదా! అవి అయితే ఇంకా చాలా బావుంటాయి. మళ్ళీ వినాయక చవితికి కూడా సేమ్ ప్రసాదాలు చేసుకుంటాం కదా! పొంగలి చేస్తాము, ఇలాగ పూర్ణాలు చేస్తాము. అవి కూడా మళ్ళీ ఎలాగో వినాయక చవితికి చేస్తాం కదా అనేసి మరీ ఎక్కువేం చేయలేదు. కొంచెం తక్కువే చేసేసాను ఇవి కూడా. చాలా వచ్చాయి టేస్ట్ కూడా. ఫ్రెండ్ వాళ్ళందరూ చాలా బాగున్నాయి అని చెప్పారు ప్రసాదాలు అన్నీ కూడా. నాకైతే లెమన్ రైస్ అయితే సూపర్‌గా కుదిరింది ఈసారి అన్నిట్లోకి. పూర్ణాలు బావుంటాయి. నాకు పొంగల్ కొంచెం వేడివేడిగా తింటే బావుందనిపిస్తుంది కానీ, ఆ రోజు నాకు కొంచెం చల్లగా అయిపోయింది. నేను అందులో మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నాను. పూజ చేసుకుంటున్నాను కదా ఈవినింగ్ అనేసి. మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉండి పూజ అంతా అయిపోయిన తర్వాత నైట్‌కి తిన్నాను నేను. అక్కడ పూర్ణాలు వేసేసి టీ టైం అయిపోయింది కదా! అట్‌లీస్ట్ టీ అయినా తాగుదాము అనేసి ఇక్కడ టీ పెట్టేసుకుంటున్నాను. మార్నింగ్ నుంచి నేను ఇలా ఫ్రూట్స్ కూడా తాగలేదు. జస్ట్ మార్నింగ్ ఒక స్మాల్ గ్లాస్ నిండా టీ తాగేసాను. ఇప్పుడు మళ్ళీ అవే టీ తాగుతున్నాను. ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకేమో మా అత్తయ్య సాంబార్ చేసేసారు. ఈవినింగ్ కూడా అందరూ అంటే కొంచెం ఫ్రెండ్ వాళ్ళైతే ఇక్కడ తింటారు కదా ప్రసాదాలన్నీ. ఈవినింగ్ కూడా యూజ్ అవుతుందని చెప్పి ఈవినింగ్‌కి ఆఫ్టర్‌నూన్‌కి వచ్చేలాగా ప్రసాదాలు అదే సాంబార్ మా అత్తని చేయమన్నా మా అత్త చేసేసారు. నాకు హడావిడి అయిపోయింది. పూజ జరిగేటప్పుడు షూట్ చేసుకోలేదు అసలు, మర్చిపోయాను. మా హస్బెండ్‌ని అడుగుదామంటే పూజ జరిగే మిడిల్‌లో చేయలేదు. ఇక్కడ పూజ అంతా అయిపోయాక షూట్ చేస్తున్నాను. పూజ అయితే చాలా జరిగింది.
ఇంకా నేను ఈవినింగ్ ఆల్మోస్ట్ 7 అయిపోయింది పూజ స్టార్ట్ చేసేసరికి. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇట్లాగా హారతి ఇచ్చేసి మేము అక్షింతలు తీసుకొని అలాగ ప్రదక్షిణాలు చేసేసుకొని చక్కగా పూజ చేసేసుకున్నాము అందరము. నాకు ఎందుకో చాలా ఇష్టం అనిపిస్తుంది. ఇంకా కుదిరితే అంటే ఇన్నిసార్లు చేసుకోకూడదులే కానీ ఇలాగ ఇంట్లో అమ్మవారిని పెట్టి కలశం పెట్టి అలా చేసుకుంటే ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి కదా. నాకైతే చాలా ఇష్టం ఇట్లాగ ఇంట్లో పూజలు చేసుకోవడం. ఇంకా మళ్ళీ వినాయక చవితికి చేసుకుంటా. వినాయక చవితి కూడా ఎలాగో ఈ మంత్లోనే ఉంది కాబట్టి బాగా చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ అక్షంతలన్నీ వేశాక నేనైతే మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకా తను వచ్చాక ఇద్దరం కలిసి హారతి ఇవ్వాలి, హారతి ఇద్దాము, హారతి ఇచ్చి తన దగ్గర ఆశీర్వాదం తీసుకోవచ్చు అని అనేసి ఇంకా తను బయట ఫోన్ మాట్లాడుతున్నారు. తను వచ్చేసరికి ఇంకా ఇద్దరం హారతి ఇచ్చేసేసి ఇంకా నేను తన దగ్గర అక్షంతలు తీసేసుకున్నాను ఆశీర్వాదము. ఇంకా ఎవ్రీ ఫ్రైడే ఇది మ్యాండేటరీగా చేసుకుంటాను నేనైతే. ఆల్మోస్ట్ బాగానే తీసుకుంటాము. ఇంకా తర్వాత ఇంకా ఫ్రెండ్స్ అందరూ కాసేపు అలాగ కూర్చొని ముచ్చట్లు వేసుకొని ఇంకా ఫుడ్ తినేసాము. ఇంకా హారతి కూడా ఇచ్చేసేసి ఇంకా అందరము ఇంకా అందరికి కొంచెం తాంబూలం ఇచ్చేసి ఫ్రెండ్స్ ఉన్నారు కాసేపు అందరం ఇండియాకి వెళ్ళొచ్చాం కదా, కాసేపు అలాగే ముచ్చట్లు చెప్పుకుంటూ వెయిట్ చేసాము. ఇంక ఇక్కడ అమ్మవారికి సాంగ్ కింద మేము ఫోన్లో వేరేది సాంగ్ పెట్టేసి హారతి ఇచ్చాము, లేకపోతే నార్మల్గా వాయిస్ వదిలేసేవాళ్ళము. ఇంకా అలాగ పెట్టేసేసరికి ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చాను. వీడియో అంటే సాంగ్ మనకి కాపీరైట్ వస్తుంది కదా అని అనేసి. ఇంతకీ నా శారీ ఎలా ఉంది, నేను లాస్ట్ ఇయర్ ఈ శారీ అమ్మవారికే కట్టాను వరలక్ష్మి వ్రతానికి. ఇంతవరకు నేను మళ్ళీ కట్టుకోలేదు శారీ, ఇప్పుడు కట్టుకుంటున్నాను. అప్పుడు వరలక్ష్మి వ్రతానికి కట్టుకున్నది ఆల్మోస్ట్ 1 year అయిపోయింది కదా. 1 year తర్వాత మళ్ళీ ఇప్పుడు కట్టుకుంటున్నాను. నేను ఇంకా ఇది ఒక్కటే పెట్టా ఫస్ట్ టైం నూనె వేసి వెలిగించాను. జర్మన్ సిల్వర్ చాలా మంది వెలిగిస్తారు, నాకు కూడా డౌట్. అట్లా గిఫ్ట్ లాగా అందరూ చిన్న చిన్నవి ఇస్తున్నారు, పసుపు కుంకుమ కొంచెము. ఇప్పుడు కాదు స్ఫూర్తి అవి ఉంటది కదా కోల్గేట్ పౌడర్ అంట, కాటన్ తీసుకొని కోల్గేట్ పౌడర్ తోటి కానీ పేస్ట్ తోటి వాటర్ పెట్టకూడదు, జస్ట్ కాటన్ తోటే రబ్ చేయాలంట. కొంచెం గట్టి చేసుకొని మనం అట్లా చేసేదానికి ఇవి బాగుంది. ఇంకా అలాగే అక్కడే కూర్చొని చాలాసేపు పిక్చర్స్ దిగి ఇంకా అక్కడ టాపిక్ ఏవో అవి సిల్వర్వి జర్మన్ సిల్వర్ ఎలా క్లీన్ చేసుకోవాలో మాట్లాడుకుంటున్నాము. ఇంకా తర్వాత ఇంకా ఫుడ్ తినేసేసాము. ఫుడ్కి ఇదిగోండి స్వీట్ పొంగలు, గారెలు, పులిహోర, కొంచెం దద్దోజనం చేశాను. ఇంకా ఫ్రెండ్స్ అందరము కలిసి కాసేపు ఫుడ్ ఎంజాయ్ చేసేసాము చక్కగా ముచ్చట్లు వేసుకుంటూ. ఇంకా అదే చెప్పా కదా ఇండియాకి వెళ్ళొచ్చామనేసి హ్యాపీగా అందరం మాట్లాడుకుంటూ ఆల్మోస్ట్ 10-11 అయిపోయింది. 11 దాకా ఉన్నాము. నేను ఇంకా వరలక్ష్మి వ్రతానికి గిఫ్ట్గా ఈ బ్యాగ్స్ తీసుకొచ్చాను. అందులోకి బ్యాంగిల్స్ అండ్ కొంచెం ఇయర్ రింగ్స్ సెట్ వచ్చాయి. ఇంకా ఇవి తీసుకొని వచ్చాను నేను. ఇంకా ఎవ్రీ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ అయితే ఎలిఫెంట్స్ ఇచ్చాను, బేబీ ఎలిఫెంట్స్. అలాగా ఇంకా ఎవ్రీ ఇయర్ ఇండియాకి వెళ్తాం కదా, ఇండియాకి వచ్చేటప్పుడు నేను ఇంకా ఇవి ఆర్డర్ పెట్టేసుకున్నాను సమ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో. నేనేం ప్రమోషన్స్ ఏం చేయట్లేదు, అందుకే నేనేం చెప్పలేదు. నేను నార్మల్గా నేను కొనుక్కున్నాను. ఇంకా పిల్లలు కూడా ఫస్ట్ పిల్లలకి పెట్టేసేసి పిల్లలు తినేసేసి వాళ్ళు ఆడుకుంటున్నారు అనుకో, తర్వాత మేము పీస్ఫుల్గా తినేయచ్చు కదా. ఫస్ట్ పిల్లలకి పెట్టాము. పిల్లలు కూడా బాగానే తినేసేసారు ఆల్మోస్ట్ అందరూ. ఇంకా నేనైతే మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నా కూడా నాకేం పెద్దగా ఆకలేయలేదు. మా బొడ్డామకేమో ఇంకా మా హస్బెండ్ తను పెట్టిస్తూ ఉంటే ఇంకా మేమేమో తినేసేసాము. ఇంకా అంటే ఫాస్టింగ్ ఉండి ఆ హ్యాపీ ఉంటుంది కదా, పూజ చేసిన ఆ హ్యాపీనెస్లో నాకైతే పెద్దగా ఆకలి కూడా వేయలేదు. అదే నార్మల్గా ఎప్పుడైనా ఫాస్టింగ్ ఉన్నామనుకోండి చాలా ఆకలేస్తుంది కదా, ఇలాంటివి ఏదన్నా పనిలో పడిపోయి ఇలా పూజ చేసుకునేటప్పుడైతే నాకైతే పెద్దగా ఆకలి అనిపించలేదు. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారిని ఇలా ఎలా ఉంది అమ్మవారు. ఇవి ఫ్లవర్స్, ఆ గార్లాండ్స్ నేను కట్టింది. అక్కడ కలుషం దానికి వేసాను కదా, అదే నేను కొనుక్కున్నది న్యూ జ్యువెలరీ. ఆ వరలక్ష్మి అంటే నార్మల్గా ఇండియాకి వెళ్ళాం కదా, వస్తువు తెచ్చుకున్నాను. ఈ ప్రమిదలు దీపం పెట్టున్నాం కదా, ఇవి సిల్వర్వి. ఇవి కూడా నేను కొత్తవి తీసుకున్నాను. ఇవి నాకు అరౌండ్ 1150-1200 grams అరౌండ్ అలా పడ్డాయి. ఇంకా ఈ రోజ్ ఫ్లవర్స్ అన్నీ నాకు ఫ్రెండ్ తీసుకొచ్చింది, చాలా బాగున్నాయి కదా. ఇంకా పక్కన అమ్మవారి పక్కన పెట్టుండే రోజ్ ఫ్లవర్స్ చెట్లు పాప మా హస్బెండ్ ఇంకా నా కోసం ఇంకా అడిగానని చెప్పేసి హోమ్ డిపోకి వెళ్ళి ఆ 2 చెట్లు తీసుకొని వచ్చారు. ఇంకా దీపంకి ఆ లోపల ఆయిల్ వేసుకునేది కూడా డెప్త్ కొంచెం ఎక్కువే ఉంది.
పూజలప్పుడు మనకి చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి. ఇంకా నేను ఎప్పటినుంచో తీసుకోవాలనుకుంటున్నాను. ఇంకా ఈసారికి తీసేసుకున్నాను. ఇంకా ఫుడ్ అంతా తినేసేసి మేము ఇంకా కూర్చొని కాసేపు ముచ్చట్లు వేసుకుంటా ఉన్నాము. సమ్ ర్యాండమ్ ఉంటుంది కదా చిట్ అట్లాగా మాట్లాడుకుంటూ. ఇంకా నేను ఇండియాలో హెయిర్ కట్ చేపించుకున్నాను. లేయర్ కట్. ఇంకా హెయిర్ కట్ గురించి మాట్లాడుకుంటున్నాము. అది హెయిర్ది మనకి బ్లో చేస్తే మనకి ఆ కర్వ్స్ అనేవి బాగా కనిపిస్తాయి కదా, లేయర్స్ అనేది నార్మల్గా పెద్దగా కనిపించవు కదా. ఇంకా దాని గురించి మాట్లాడుకుంటున్నాము. అంటే ఎంతైనా హెయిర్ స్ట్రైట్నింగ్ కానీ ఏది చేసినా కూడా మనకి హెయిర్ ఫాల్ అవుతుంది కదా. ఇంకా దాని గురించి డిస్కషన్ పెట్టుకున్నాము. ఇంకా అందరూ వెళ్ళిపోయారు. ఇంకా నైట్ ఆ రోజే కలుషం కదిలిచ్చేసేసేయాలి, లేదంటే మళ్ళీ సండే వరకు ఉంచాలి అని అనేసి నేను ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత 11:15 అరౌండ్ 11:30కి ఇంకా నేను ఒకటేసారి అక్కడ ఫోన్లోనే పెట్టుకున్నాను. అన్నీ పెట్టుకొని కలుషము, ప్రతిదీ పటము, దీపాలు, ఫ్రూట్స్, నైవేద్యాలు పెట్టిన ప్రతిదీ జస్ట్ అలాగా మూవ్ చేసేసేసి ఇంకా వెళ్ళిపోయి పడుకున్నాను. ఎలాగో ప్రమిదలు వెలుగుతూనే ఉన్నాయి కదా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసేసి మొత్తం క్లీనింగ్ చేసేసుకున్నాను. కానీ లాస్ట్ టైము నేను ఇంకా ఫ్రైడే మూవ్ చేయలేదు. ఇంకా అందుకని 2 డేస్ అలాగే ఉంచేసేసాను. సాటర్డే కూడా ఉంచి సండే రోజు మూవ్ చేశాను. అప్పుడు 2 డేస్ ఇంట్లోనే పూజ చేసుకుంటున్నాం కదా, చాలా బాగుంది. కొంచెం ఎంతైనా బాధగా ఉంటుంది. అంతసేపు కష్టపడి డెకరేట్ చేసేసి మళ్ళీ అప్పుడే తీసేయాలా అమ్మవారిని, ఉంచుకుంటే బాగుంటుంది కదా. ఇంట్లో కూడా మనకు అది చూసుకోవడానికి లుక్ పాజిటివ్ వైపు చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఇంకా ఉదయాన్నే స్నానం చేసి వచ్చేసి ఫస్ట్ బ్యాక్ డ్రాప్ తీసేసాను. వెలుతురు వస్తుంది కదా, అక్కడ మాకు మిర్రర్స్ ఉన్నాయి అండ్ డోర్ ఉంది. అవన్నీ బ్లాక్ అయిపోయాయి అది ఫస్ట్ బ్యాక్ డ్రాప్ పెట్టేసేసరికి. ఇంకా ఈ ఫ్లవర్స్ ఇంకా ఉన్నాయి కదా కొంచెము, ఇంకా అక్షంతలు దేవుడి దగ్గర వేసినవి ఇవన్నీ నేను తీసేసి ఇంకా బయట తులసమ్మ దగ్గర వేసేసాను. ఇంకా కలుషం చుమ్మ ఆల్రెడీ కదిలిచ్చేసాను కదా. ఇంకా ఇక్కడ కూడా దీంట్లో చాలా అక్షంతలు ఉన్నాయి. ఆ కలుషం చుమ్ములో వాటర్ కూడా నేను అన్ని దేవుడికి అంటే తులసి కోటలోనే పోసేస్తాను. నాకు తులసి చెట్టు కొంచెం పెద్దదే ఉంది అందుకోసము. ఇది జ్యువెలరీ ఎలా ఉంది మీకు డీటెయిల్గా కావాలంటే చెప్పండి, నేను చక్కగా షూట్ చేసి చూపిస్తాను. ఇంకా ఇది కలుషం మీద కొట్టుకున్న కొబ్బరికాయ దేవుడి దగ్గర కొట్టాలి కదా, అది కుదరలేదు. ఇంకా కొట్టి ఏదన్నా ప్రసాదం చేయాలి. ఇంకా ఇక్కడ నా దగ్గర వెండివి ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంకా ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా చక్కగా తీసేసి ఇంకా అవన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్నామంటే మనకి నెక్స్ట్ మళ్ళీ పూజలప్పుడు యూజ్ అవుతాయి. ఇంకా నేను ఇక్కడ అమ్మవారి దగ్గర ఇంకా ఒక చీర కూడా పెట్టాను. ఇంకా చీర కూడా పర్పుల్ కలర్ది, అది వినాయక చవితికి కట్టుకోవాలి కుదిరితే. ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటే ఈరోజు సరిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే సండే కదా, ఇంకా అందుకని సాటర్డే రోజే కుదిరినంత వరకు క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా మళ్ళీ ఆ సిల్వర్ ఐటమ్స్ అన్నీ క్లీన్ చేసుకోవాలి, లేదంటే అవి కొంచెం బ్లాకిష్గా అయిపోతాయి. చక్కగా క్లీన్ చేసేసుకొని మనము ఒక క్లాత్ తోటి తుడిచి డ్రై చేసేసి ఏదైనా ర్యాప్ చేసి పెట్టేసుకున్నామంటే మనకి ఎన్ని డేస్ అయినా కూడా పాడవవు. ఇది నేను ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను. నాకైతే అసలు పాడే అవ్వలేదు. అంటే జస్ట్ ఇలా యూస్ చేస్తాము, వాష్ చేసి నేను ఏదన్నా అంటే ర్యాప్ చేసేసి లోపల పెట్టేసుకుంటాను. ఇంకా ఈ కుందలు కూడా అంతే, చూడాలి ఇవి. కానీ ఇవి కొంచెం డిజైన్ ఉన్నాయి కదా, అవే ఏదన్నా కొంచెము మనకి ఎక్కువ రోజులు బ్లాక్ వచ్చేసాయంటే అవి పోవడం కష్టము. ఇంకా జ్యువెలరీ కూడా అంతా తీసేసి చక్కగా అది కూడా సెట్ చేసేసుకోవాలి దాంట్లోకి నీట్గా. ఇంకా పూజతో పాటు నేనంతా ఎలా రిమూవ్ చేస్తున్నామో ఇంకా అది కూడా షూట్ చేసేసాను. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా సజెషన్ చేయండి వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోమని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.